దేవుడా నిజాం పరిపాలన ఇట్లుంటదా అసలు రజాకారుల దారుణాలు ఇట్లుంటాయని చెప్పేసి కొన్ని చదివినా ఇన్నా కానీ ఇంత భయంకరంగా ఉంటుంది అనేది ఈ సినిమా చూసిన తర్వాతనే అర్థమైంది. ఇంకా అయ్యో మనం ఆ టైంలో పుట్టలేదులా సామి అనిపించింది. ఇక ఇది చూస్తుంటే ఒక్కొక్క సిచ్యువేషన్ ఆ దారుణాలు దలుచుకుంటే మాత్రం ఎన్నులా వణుకు పుడుతుంది. ఇక ఈ సినిమాలో చాలా విషయమే ఉన్నది. నాటి నిజాం నిరంకుశత్వం, రజాకారుల కర్కశత్వం, ప్రజల బానిసత్వం, ఇక కొందరు నాయకుల పోరాటం, అట్లనే సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్న నిర్ణయాలు, ఆయన చూపించిన తెగింపు, ఆయన తీసుకున్న సంచలన నిర్ణయాలు, ఇక ఇలా ఒక్కొక్కటి చూసుకుంటే ఇక ఈ సినిమాలో ఒక పెద్ద చరిత్రనే రాసిపెట్టి ఉందన్నమాట. ఇక ఈ సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ల అనసూయ, ప్రేమ, బాబీ సింహ వీళ్ళందరి క్యారెక్టర్లు ఒక్కొక్క ఎపిసోడ్ కి ఒక్కొక్క హీరో లెక్క కనిపించారు అనుకోండి. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి సర్దార్ వల్లభాయ్ పటేలే గుండె లెక్క అనమాట. ఇక మొత్తానికి డైరెక్టర్ యాట సత్యనారాయణ ఈయనను చూస్తుంటే మాత్రం సినిమా చూస్తున్నంతసేపు ఈయన బ్యాక్గ్రౌండ్ ఏందా అని మాత్రం అనిపించింది. ఇక ఈ సినిమాకి తెర వెనకాల ఇంకో హీరో ఉన్నారు అనుకోండి, ఎవరంటే మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ అనమాట. మొత్తానికి నిజాం పరిపాలన వెనకాల నిప్పు లాంటి నిజం ఏందనేది ఈ సినిమా చూసిన తర్వాత అనిపించింది. ఇంతకీ ఈ సినిమా ఎవరైనా చూసిరా? చూడకపోతే వెంటనే పోయి చూడుర్రి, చాలా విషయాలు మీకు తెలుస్తాయి అన్నమాట. పరిపాలన గురించి, అప్పట్లో జరిగిన సంగతుల గురించి అన్నీ తెలుస్తాయి. అట్లనే చూసిన తర్వాత ఏమనిపించిందో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు గంటుంటే అది కూడా వెక్కురి. మళ్ళీ వస్తా.